విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఆగడాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో మనకు భీమిలి నియోజకవర్గం గుర్తురాగా అవంతి శ్రీనివాస్, అదే అరగంట శ్రీనివాస్ గారు. ఎందుకు అరగంట శ్రీనివాస్ అంటున్నాం అందరికీ తెలుసు. ఈయన కాలు లీకులు ఏ విధంగా బయటపడ్డాడు. ఈయన ఏంటంటే ఈ అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలు ఇన్ని అన్ని కాదు. ఈయన తరచు ఎవరిపైన పడితే వాళ్ళపైన నోరు పారేసుకుంటూ ఉంటారు. ఈయన కజిన్ సోదరుడు ముత్తంశెట్టి మహేష్ ఇన్ఛార్జిగా నియమించి ఆయన ద్వారా అంగన్వాడీలు, అదేవిధంగా లైన్ మ్యాన్లు, మళ్ళీ అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉంటాయి కదా, అవుట్ని ఈయన అమ్ముకుంటూ ఉన్నాడు. అది ఈయన చేసేది. అదేవిధంగా వైకాపా నాయకులు ఎవరైనా భూ కబ్జాలు చేస్తూ ఉంటే వాళ్ళకి సహకరించి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో కొన్ని ఇనాం భూములను బినామీల పేరిట చేజిక్కించుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చిట్టి వలస జ్యూటు మిల్లు భూములను సైతం అనుచరుల ద్వారా దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కాపులపాడులో కొంత భూమిని ఈయన కళాశాలన్న విజయనగరం జిల్లా చెరుకుపల్లి బసవపాలెంలో కొంత ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తగరపు వలసలో ఈయన కళాశాలకు ఎదురుగున్న ద్వితీయ శ్రేణి తెదేపా నాయకుడు భూమిని కూడా భయపెట్టి తక్కువ ధరకే రాయించుకొని లబ్ధి పొందాడు. ఈయనకు అమ్మాయిల పిచ్చుంది. అదేవిధంగా 2 సార్లు ఫోన్ లీకేజీలో కూడా దొరికిపోయాడు. ఇది ఈయన చరిత్ర. ఎవరిది? భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాసరావు గారిది. అదేవిధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్. ఈ వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీలో గెలిచాడు. గెలిచిన తర్వాత వైసీపీలోకి అవినీతి చేయడానికి వెళ్ళిపోయి ఏం చేసింది ఏంటంటే పూర్ణ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్లో ఎమ్మెల్యే అనుచరులకే, అంటే వీళ్ళ అనుచరులకే దుకాణాలు దక్కేలాగా చేయడం. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కి ఆనుకుని ఉన్న విఎంఆర్డీఏ దుకాణాలు అత్యధికంగా ఈయన అనుచర గణానికి మాత్రమే కట్టబెట్టుకున్నాడు. అనుమతులు లేకుండా ఆయన కార్యాలయంపై అదనపు అంతస్తు వేయడం, ఆయన నిర్వహిస్తున్న కళాశాలకు పూర్తి స్థాయిలో అనుమతులు లేకపోవడం, ఎమ్మెల్యే అనుచరుగా పేరున్న ఇజ్రా నాయకులు హత్య కేసులో ఉండటం వంటి ప్రధానమైన ఆ అక్రమాలను ఇటీవల నియోజకవర్గానికి చెందిన 5 కార్పొరేటర్లు కూడా ఈయన వద్దు అని చెప్పి అన్నారు. అంటే ఈయన ఏ విధంగా అవినీతి చేశాడో చూడండి. షాప్ కాంప్లెక్స్ వీటన్నిటిని దోచుకు తిన్నాడు. ఇంకొక ఆయన గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు. ఈయనైతే మొత్తం నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులకి ఇచ్చేసారు. ఆ అనుచరులు ఏమంటే నియోజకవర్గం మొత్తాన్ని దోచుకు తింటూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నం పార్లమెంట్ లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతమైన విశాఖ చూస్తా ఉన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా భూ కబ్జాలు కావచ్చు, ఇలాంటివి ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పార్లమెంట్ లో చేస్తూ ఉన్నారు. ఈ విధంగా విశాఖపట్నం పార్లమెంట్ ని సర్వనాశనం చేసేశారు. అవినీతితో మొత్తం రిషికొండ గుండు కొట్టారు. ఈ విధంగా ప్రజలందరూ ఆలోచించాలి. విశాఖపట్నం పార్లమెంట్ ప్రజలారా ఆలోచించండి. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, ఈ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు ఒక్కసారి చూడండి ఏ విధంగా చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈయన ఏంటంటే మాటలు ఎక్కువ, చేసే పనులు తక్కువ. ఈ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నియోజకవర్గాల్లో ఏ విధంగా దోచేశాడో ఒక్కసారి చూడండి. నియోజకవర్గంలో లేఅవుట్లు, అపార్ట్మెంట్ నిర్మాణాలు, అభివృద్ధి పనులు, ఇలా ఏ పని చేయాలన్నా కానీ ఎమ్మెల్యే దుద్దుకుంట కలిసి మామూలు ఇచ్చాకే పనులు ప్రారంభించాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చాడు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి భారీ దళారులను పెట్టుకుని దండుకుంటూ ఉన్నాడు. వైకాపా నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాల్లో ఎమ్మెల్యే అండతోనే జరుగుతున్నాయి. వీటికి ఎమ్మెల్యే భాగస్వామ్యం కూడా ఉంది. నల్లమాడ ఓడిసి భూ పంచాయతీలు చేసి బినామీల పేర్లతో భూములు రాయించుకున్నాడు. అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల పంపిణీలోనూ నాయకుల నుంచి భారీగా నగదు తీసుకోవడం జరిగింది. భూ సమస్యలపై ఎమ్మెల్యే వద్దకు వెళ్ళగా రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నాడు. ప్రతి పనికి ఒక రేటు పెట్టుకొని వ్యక్తిగత సహాయకుడు కేశవరెడ్డి వసూలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు అర్థం చేసుకోండి. ముదిగుబ్బ నుంచి బాగేపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న 4 లైన్ల రహదారి నిర్మాణంలో గుత్తేదారులు మామూలు ఇవ్వలేదని అనుచరులతో పనులు నిలిపివేయించారు. మామూలు ముట్టిన తర్వాతే పనులు చేయించారు. అంటే ఏ విధంగా గుత్తేదారుల నుంచి లాక్కుంటున్నాడు చూడండి. కొత్త చెరువులో రియల్టర్ల నుంచి చిన్నపాటి కాజ్వే నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు అడ్డం పెట్టుకుని 75 లక్షలు తీసుకోవడం జరిగింది. నగదు ముట్టిన తర్వాతే పనులకు అనుమతులు ఇచ్చారు. అంటే ఈ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని దోచేస్తూ ఉన్నారు. ఇంకొకటి ధర్మవరం నియోజకవర్గం. ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటేనే మార్నింగ్ స్టార్ అంటారు అందరూ. మార్నింగ్ స్టార్ లో బాగా చేస్తూ ఉంటాడు. ఈయన ఆగడాలు ఏంటంటే పేజీలు వస్తాయి. ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుబ్బ మండలంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు క్రషర్ ఏర్పాటు చేసుకుని ధర్మవరం ఇళ్ల నిర్మాణానికి ఇటుకల తయారీకి అభివృద్ధి ఇక్కడ నుంచే కంకర కొనుగోలు చేయాలని చెప్పి వీళ్ళ దగ్గరే కొనాలంట, ఇంకెవరి దగ్గర కూడా ఆ విధంగా వసూలు చేసుకుంటున్నారు. లేని పక్షంలో ఇతర ప్రాంతాలు తీసుకొచ్చి టిప్పులు పట్టించి కేసులు కావాలని నమోదు చేసి వాళ్ళని వేధిస్తా ఉన్నాడు. అదే విధంగా
ధర్మవరం స్థిరాస్తి వ్యాపార ఫ్లాట్లు విక్రయించాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేకి ఏదన్నా ఆస్తి అమ్మాలంటే ముడుపులు చెల్లించాలి. 5 ఏళ్లలో 1000కి పైగా ఎకరాల్లో అనాధికార లేఅవుట్లు వేశారు. వీటి ద్వారా కోట్లాది రూపాయలు ఈ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దోచుకున్నాడు. ధర్మవరం చెరువు సమీపంలో ఎర్రకొండపై ఎమ్మెల్యే 100 ఎకరాలకు పైగా బీసీలకు చెందిన భూములు అతి తక్కువ ధరతో తీసుకుని చెరువును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేసి ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి ఇతరులు ఎవరైనా ప్రవేశించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి చెరువు ఆక్రమణపై చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కొందరు ఆశ్రయించి కేసు వేసి విచారణల దశలో ఉంది. అంటే చెరువులను కూడా మింగేశాడు ఈ వెంకట్రామిరెడ్డి. ధర్మవరం నియోజక పెండింగ్ భూములు పంచాయతీల ద్వారా ఎమ్మెల్యే తక్కువ ధరకే కొని వాటిని అధిక ధరకు అమ్మకం చేస్తూ తహసీల్దారులు గుప్పెట్లో పెట్టుకుని భూముల్ని ఆన్లైన్ లో లేకుండా చేస్తూ ఉన్నారు. ఎంత భూ కబ్జాదారుడో చూడండి. అదే విధంగా కదిరి నియోజకవర్గం డాక్టర్ పివి సిద్ధారెడ్డి అక్కడ ఎమ్మెల్యే. ఈయన అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈయన కూడా ఒక రేంజ్ లో మొత్తం నియోజకవర్గం మొత్తాన్ని మింగేశాడు. సంబుల పూలకొంటలో ఏర్పాటైన సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఎమ్మెల్యే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రాజెక్టులో ఆయా కంపెనీలు చేపట్టే కాంట్రాక్ట్ పనులు, నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఇలా ఏదైనా కానీ ఎమ్మెల్యే ఆధిపత్యంతో జరగాల్సింది. బంధువులను ఏర్పాటు చేసి ప్రతి దానికి ఓ రేటు దందా చేస్తా ఉన్నాడు. అధికారం లేక రావడంతో భూదందాలకు తెరలేపారు. పార్టీలో చోటా మోటా నాయకులు పేదల ఇంటికి పట్టాల పేరుతో మొత్తం ఏ విధంగా అంటే ఆ విధంగా దోచుకుంటూ ఉన్నారు. తనకల్లో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే సీనియర్ సహాయకుడు అధికార పార్టీ నాయకుల మాట వినలేదు. ఎమ్మెల్యే దీంతో అతని తనకలు లేకుండా కదిరికి డిప్యూటేషన్ పై పంపారు. 4-5 నెలల తర్వాత మళ్ళీ తనకలకు వస్తున్నాడు. కదిరిలో పనిచేసిన ఒకరిద్దరు అయితే బాధితులు. అదే విధంగా మున్సిపల్ విధులను నిబంధనలు పాటించకుండా అధికార దర్పంతో స్వప్రయోజనాలు వినియోగించారు. అదే విధంగా వార్డుల్లో ప్రజల మౌలిక వసతులు కల్పన వాడాల్సిన సుమారు 3 కోట్లకు పైగా నిధులను సొంత లాభాలకు రోడ్లకే వినియోగించాలి. ఎమ్మెల్యే గుత్తేదారు కావడంతో కాలేజీ కూడలి నుంచి కోనేరు రోడ్డు అడ్డపాల మీద నిర్మించిన అపార్ట్మెంట్ రహదారి ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ విధంగా చేసుకొని ఆ నిధులన్నింటినీ మింగేశాడు అభివృద్ధికి పెట్టాల్సినవి. అదే విధంగా పెనుగొండ నియోజకవర్గం శంకర్ నారాయణ గారు ఈయనైతే మంత్రిగా కూడా చేశారు. ఈయన ఏంటంటే పెనుగొండ మండలం దుద్దే బండకు చెందిన అసమ్మతి నాయకుడు సంజీవ్ రెడ్డిపై ఎమ్మెల్యే శంకర్ నారాయణ కేసులు పెట్టి వేధించి బహిష్కరించారు. అదే విధంగా అనేక మంది పైన కేసులు పెట్టారు. పరిగి మండలంలో ఎమ్మెల్యే సోదరుడు రవిశంకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కమిషన్లు కట్టించుకుంటూ ఎదురు తిరిగితే ఉద్యోగులను కూడా బదిలీ చేయించాడు. ఈ విధంగా చేశారు. అదే విధంగా ఇంకొకటి మడకశిర. ఈ మడకశిరలో కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఇంకా చూస్తే రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈయన ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, తొడలు కొడుతూ మీసాలు దిప్పుతూ మాట్లాడతాడు. ఈయన చేసిన అవినీతి చూడండి. ఎస్కేయూబులు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ భూముల్లో స్థానిక వైకాపా నాయకులు ఎమ్మెల్యే కలిసి కొంచె వేసి కబ్జా చేసి ప్రయత్నించారు. విషయం బయటకు పోవడంతో మాకు ఎలాంటి సంబంధం లేదు తోసిపుచ్చేశారు వేరే వాళ్ళపైన. ఎమ్మెల్యే సోదరులు చెన్నై కొత్తపల్లి సమీపంలో స్థానిక వైకాపా నాయకులతో కలిసి దళితుల భూములు చౌకగా కొని స్థిరాస్తి వ్యాపారం కోట్లు గడించారు. అంటే దళితులను వాళ్ళ అమాయకులు చేసిన ఇంతే అని చెప్పి వీళ్ళు కోట్లు గడించారు. రాప్తాడు నుంచి చెన్నై కొత్తపల్లి వరకు జాతీయ రహదారి కానుకుని ఉన్న భూములపై వివాదంగా ఉన్న భూములు ఓ వర్గం వారిని పక్కన పిలిచి కాజేసే యత్నం చేశారు. ఈ విధంగా అనేక భూ అక్రమాలు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. అదే విధంగా ప్రజలారా, హిందూపురం నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ నాయకులు ఏ విధంగా అవినీతి ఆగడాలు చేశారు ఈ 5 ఏళ్లలో.